జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. లంకల దీపక్ రెడ్డిని అయితే అనౌన్స్ చేయడం జరిగింది బీజేపీ అధిష్టానం. 2023లో కూడా బీజేపీ తరపున ఈయన పోటీ చేయడం జరిగింది. అయితే గతంలో పోటీ చేసిన విధంగానే ఇప్పుడు కూడా బీజేపీ తన అభ్యర్థిగా గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా బీజేపీ లంకాల దీపక్ రెడ్డిని అయితే ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తం మీద ఉదయం నుంచి మనం అనుకున్నట్లుగానే లంకల దీపక్ రెడ్డి వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. అయితే గెలిచే అభ్యర్థికి అక్కడ ఎవరికైతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయో వాళ్ల వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపిందని చెప్పి అనుకోవచ్చా? నిన్నటి నుండి చెప్తున్నట్టు బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బీజేపీ కొంత జాప్యం చేసిందని చెప్పవచ్చు. చిట్ట చివరికి ఈరోజు రాష్ట్ర పార్టీ నాయకత్వం అదేవిధంగా జాతీయ నాయకత్వం కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని ఖరారు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ నుండి బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేసి దాదాపుగా 26,000 ఓట్లను సాధించారు. అయితే ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చాలా మంది ఆశావాహులు తమకు టికెట్ ఇవ్వాలన్నటువంటి డిమాండ్తో అదేవిధంగా పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రధానంగా లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరి కీర్తిరెడ్డి, అదేవిధంగా వీరపనేని డాక్టర్ పద్మ, అదేవిధంగా ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ్ ఇలాంటి నేతలందరూ జూబ్లీహిల్స్ టికెట్ను ఆశించారు. అయితే వీరందరినీ పైన ఒక సర్వే కూడా నిర్వహించారు, కూడా వేశారు. ఈ 3 మెన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక అదేవిధంగా డివిజన్ స్థాయిలో జరిగినటువంటి సర్వే ప్రకారం లంకల దీపక్ రెడ్డి కొంత ఆయనకు మెరుగైనటువంటి అవకాశాలు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఆయనకు ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అవకాశం కల్పించాలన్నటువంటి విషయాన్ని ఇటు రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే సర్వేతో పాటు 3 సభ్య కమిటీ అంటే 3 మెన్ కమిటీ కూడా లంకల దీపక్ రెడ్డి సర్వేలో కొంచెం ముందంజలో ఉండడం వల్లనే లంకల దీపక్ రెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థులు పేర్లు ప్రకటించడమే కాకుండా ప్రచారంలో వాళ్ళు దూసుకుపోతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కూడా అంటే ఆమె నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్టు ఇటు రాష్ట్ర నాయకులే కాకుండా మంత్రులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అయితే ఒక రకంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ లో ఇప్పటికే బీజేపీ కొంత వెనుకబడి ఉందని చెప్పొచ్చు. అభ్యర్థి పేరు ప్రకటించడంలో కావచ్చు, ప్రచారంలో కావచ్చు, అదేవిధంగా మిగతా విషయాల్లో కూడా బీజేపీ కొంత వెనుకబడిందని చెప్పవచ్చు. అయితే ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు లంకల దీపక్ రెడ్డి కార్యకర్తలతో పాటు ఈ కాన్స్టిట్యున్సీ మీద కొంత పట్టు సాధించి ఉన్నాడు కాబట్టి గత ఎన్నికల్లో పోటీ చేశాడు కాబట్టి దీపక్ రెడ్డికి అవకాశం కల్పించినట్లు మనం భావించవచ్చు. దీపక్ రెడ్డి ఇటు కార్యకర్తలతో కావచ్చు అదేవిధంగా సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం దీపక్ రెడ్డి పనిచేస్తున్నాడు. దీపక్ రెడ్డికి కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డికి మధ్య కూడా కొంత సయోధ్య ఉంది. కిషన్ రెడ్డి నా గ్రూప్కు సంబంధించింది కిషన్ రెడ్డితో సన్నిహితంగా ఉండే వ్యక్తిగా లంకల దీపక్ రెడ్డికి ఒక గుర్తింపు ఉందని చెప్పవచ్చు. దీపక్ రెడ్డి కిషన్ రెడ్డికి సన్నిహితుడే కాకుండా ఇటు పార్టీ నాయకులతో కూడా ఎంతో అనుబంధం ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు ఉంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని ఓట్లు సాధించాడు, ఓట్ల పర్సెంటేజ్ కూడా పెంచాడు. అయితే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దీపక్ రెడ్డి వల్ల కొంత పార్టీకి లాభం చేకూరుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశం కల్పించినట్లు చెప్పారు. అయితే ఇప్పుడు అంటే మహిళలు కూడా తమకు టికెట్ కేటాయించాలి అన్నటువంటి డిమాండ్ కూడా కొంత చేశారు. అయితే అధిష్టానం మాత్రం లంకల దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపిందని చెప్పవచ్చు. లంకల దీపక్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆ సానుభూతి కూడా కొంతవరకు దీపక్ రెడ్డికి పనిచేస్తుంది అన్నటువంటి భావనతోనే పార్టీ ఈ విషయంగా ఆలోచించి ఇటు ఈ దిశలోనే ఆయనకు టికెట్ కేటాయించిందని చెప్పవచ్చు.
చెప్పవచ్చు. ప్రధానంగా దీపక్ రెడ్డి ఇటు కార్యకర్తలతో కావచ్చు, ఇటు ద్వితీయ శ్రేణి నాయకులతో కావచ్చు మంచి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటు రాష్ట్ర కమిటీ, ఇటు జిల్లా కమిటీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ శ్రేణులతో పాటు ఇక్కడ ప్రజల్లో కూడా కొంత ఆయనకు గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేశాడు కాబట్టి ఇటు ప్రజలతో కావచ్చు, పార్టీతో కావచ్చు మంచి సంబంధాలు ఉండడం వల్లనే అధిష్టానం దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపిందని చెప్పవచ్చు. అయితే మిగతా నాయకులను కూడా బుజ్జగించే ప్రయత్నం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ కీర్తి రెడ్డి చివరి వరకు ఆమె తనకు టికెట్ వస్తుందన్నటువంటి భావన ఉంది. ఆమె కూడా ఇప్పటికే ప్రజల్లో కొంత ప్రచారం కూడా జరిగింది. అంటే ఈ షార్ట్ లిస్టులో ఇటు దీపక్ రెడ్డి అదేవిధంగా కీర్తి రెడ్డి ప్రధానంగా వాళ్ళ పేర్లు వినిపించాయి. ఇద్దరి పేర్లనే జాతీయ నాయకత్వం కూడా పరిశీలించింది. పార్లమెంట్ కమిటీ సమావేశంలో కూడా వీళ్ళ ఇద్దరి పేర్లే వినిపించాయి. ఈ పేర్లను పరిశీలించిన తర్వాతనే దీపక్ రెడ్డి గత అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకు సానుభూతి ఉంటుంది. ప్రజల్లో కొంత ఓటు సంఖ్య కూడా పెంచే అవకాశం ఉంది. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దీపక్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్లు మనం చెప్పవచ్చు. భువన, అయితే సార్ ప్రధానంగా చూస్తే దీపక్ రెడ్డి 2023లో పోటీ చేసినప్పుడు దాదాపు 26,000 ఓట్ల వరకు సాధించి 3వ స్థానంలో నిలిచారు. అందుకే బీజేపీ మీరు చెప్పినట్లు కిషన్ రెడ్డితో పాటు అనుబంధంతో ఉండడంతో పాటు మిగిలిన కూడా అక్కడ స్థానికంగా మంచి పేరు ఉన్న నేపథ్యంలోనే కీర్తి రెడ్డిని కూడా పక్కన పెట్టి దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపిందని చెప్పి అనుకోవాలా? అది వాస్తవం చెప్పవచ్చు. దీపక్ రెడ్డి ఇక్కడ ప్రజలతో కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులతో కావచ్చు మంచి సంబంధాలు ఉన్నాయి. దానికంటే ఎక్కువ ముఖ్యంగా దీపక్ రెడ్డి కిషన్ రెడ్డి నాయకుడి ఆధ్వర్యంలో ఎదిగినటువంటి గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా ఉంది. అయితే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉండడం వల్ల దాదాపుగా కిషన్ రెడ్డి ప్రపోజల్ చేసిన దానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఆయనకు సర్వేలో కొంత మెరుగుగా ఫలితం రావడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీపక్ రెడ్డికి అనుకూలమైనటువంటి ఫలితం వస్తుంది. ఇదే విధంగా ఓట్ల సంఖ్య పెరుగుతుంది, గెలిచే అవకాశాలు కూడా ఉంటాయన్నటువంటి భావనతోనే అధిష్టానం దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపిందని చెప్పవచ్చు. అయితే కీర్తి రెడ్డి మొదటిసారి పోటీ చేస్తుంది. అయితే కొత్తగా పరిచయం అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళడం కూడా కొంత ఆలస్యం జరిగినటువంటి విషయాన్ని కూడా అధిష్టానం భావించింది. కీర్తి రెడ్డి అయితే ఇటు ప్రజలకు అదేవిధంగా ఇటు పార్టీకి కూడా కొంత గ్యాప్ ఉంటుందన్నటువంటి భావనతోనే దీపక్ రెడ్డికి ఇచ్చిన అవకాశం ఉంది. అయితే కీర్తి రెడ్డి కూడా చివరి వరకు ఫైట్ చేసింది. కీర్తి రెడ్డి గత కొద్ది కాలంగా ఇటు జూబ్లీహిల్స్ ప్రజల్లో తిరుగుతూనే అనేక కార్యక్రమాలను చేపడుతూనే స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా నిర్వహించింది. దీపక్ రెడ్డితో పాటు ఆమె కూడా టికెట్ ఆశించిందని చెప్పవచ్చు. అయితే చివరి వరకు మాత్రం ఇటు దీపక్ రెడ్డితో పాటు ఇటు కీర్తి రెడ్డి కూడా అవకాశం దక్కుతుందన్నటువంటి భావించినటువంటి పార్టీ శ్రేణుల్లో అభిమానుల్లో కొంత నిరుత్సాహం కనిపించిందని చెప్పవచ్చు. మొత్తంగా కీర్తి రెడ్డి కూడా చివరి వరకు తనకు టికెట్ వస్తుందన్నటువంటి భావనతోనే ఉంది. అయితే చివరి నిమిషంలో ఇటు అధిష్టానం కావచ్చు, రాష్ట్ర కమిటీ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు ఇవన్నీ దీపక్ రెడ్డికి అనుకూలంగా ఉండడం వల్లనే దీపక్ రెడ్డి ఫైనల్ గా ఆయనకు టికెట్ లభించిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి దాదాపుగా 26,000 ఓట్లను సాధించి 3వ స్థానంలో ఉన్నాడు. ఈసారి గట్టి పోటీనిచ్చేటువంటి అభ్యర్థిగా దీపక్ రెడ్డిని పార్టీ గుర్తించి ఎన్నికల్లో దీపక్ రెడ్డి అయితేనే యువత అదేవిధంగా బీజేపీ శ్రేణులు గట్టిగా పనిచేస్తాయి, బీజేపీకి అనుకూలమైనటువంటి ఫలితం వస్తుంది, ఓట్ల సంఖ్యను ఓట్ల శాతాన్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది. దాని ఫలితంగా దాని ప్రభావం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పడుతుందన్నటువంటి భావనతోనే దీపక్ రెడ్డి ఈసారి అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తుందని చెప్పవచ్చు. భువన, అయితే సార్ ప్రధానంగా చూసుకుంటే బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి బీజేపీ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వడం, అటు సైడ్ కాంగ్రెస్ చూస్తేనేమో బీసీలకు సంబంధించిన నవీన్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ రెండింటి మధ్య ఏమన్నా బ్యాలెన్స్ కుదిరే అవకాశం ఉండొచ్చు అంటారా? ముఖ్యంగా బీజేపీ మొదటి నుండి బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పినా కూడా జూబ్లీహిల్స్ విషయంలో మాత్రం దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. అయితే బీసీ సామాజిక వర్గం నుండి అడిగినటువంటి వ్యక్తులలో కేవలం ఆకుల విజయ ఆమె సొంత కాన్స్టిట్యున్సీ అంటే జూబ్లీహిల్స్ కాదు పక్కన ఉన్నటువంటి సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ, ఆమె కూడా చివరి వరకు కొంత టికెట్ తనకు కావాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె పార్టీకి దరఖాస్తు చేసుకుంది. అయితే అధిష్టానం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అదేవిధంగా గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దీపక్ రెడ్డిని ఇటు సామాజిక వర్గంగా చూడకుండా బీజేపీ పార్టీ కేవలం ఇక్కడ గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తే బాగుంటుంది, అదేవిధంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలతో మమేకమై అదేవిధంగా పార్టీ శ్రేణులను ముందుకు నడిపించినటువంటి దీపక్ రెడ్డికి టికెట్ కేటాయిస్తేనే బాగుంటుంది, అదేవిధంగా బీజేపీకి అంటే 3వ స్థానం నుంచి మరింత గెలిచే అవకాశం ఉండడం వల్లనే ఈ పార్టీకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందన్నటువంటి భావనతోనే టికెట్ ఇచ్చింది. ఇటు సామాజిక వర్గంగా చూసేది ఉంటే కేవలం ఆకుల విజయం
మాత్రం బీసీ వర్గానికి చెందింది. ఆమె ఒకటి తనకు ఇక్కడ టికెట్ ఇస్తే పోటీ చేస్తాను, అదే విధంగా మహిళా అభ్యర్థిని కావడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ మహిళా అభ్యర్థికి ఇచ్చింది, అదే విధంగా కాంగ్రెస్ బీసీ అభ్యర్థికి ఇచ్చింది. వీళ్లకు ధీటుగా తను నిలబడగలుగుతానన్నటువంటి అంశాన్ని ఇటు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుపోయింది. కానీ పార్టీ మాత్రం ఆకుల విజయ విషయంలో కొంత అంటే ఆమె ఎందుకు ఈ కాన్స్టిట్యున్సీకి వస్తుంది, తనకు సొంత కాన్స్టిట్యున్సీ సనత్ నగర్ కు ఉన్నటువంటి బలాన్ని ఇక్కడ ఆమెకు సొంతగా లేదు అనేటువంటి భావనతోనే ఆమెకు పార్టీ టికెట్ కేటాయింపు విషయంలో కొంత అంటే ఆమెకు మొగ్గు చూపలేదని చెప్పవచ్చు. ప్రధానంగా ఆకుల విజయ సనత్ నగర్ కు చెందింది, పక్క కాన్స్టిట్యున్సీకి చెందింది, స్థానికురాలు కాకపోవడం వల్లనే బీసీ సామాజిక వర్గమైన మహిళ అయినా కూడా ఆమె కేటాయించడంలో కొంత జాప్యం జరిగింది ఇప్పటికే. కాబట్టి ప్రచారంలో కూడా ఆమెకు ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాదు, ఇటు సనత్ నగర్ లాంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రభావం ఇక్కడ పడుతుంది. కాబట్టి జూబ్లీహిల్స్ నుండి గతంలో పోటీ చేసినటువంటి దీపక్ రెడ్డి అయితేనే గట్టి పోటీ ఇవ్వగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. సామాజిక వర్గాలను మాత్రం పక్కకు పెట్టిందని చెప్పవచ్చు. భువన. రైట్, థ్యాంక్ యూ సార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా బీజేపీ లంకాల దీపక్ రెడ్డిని ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం బీజేపీ అధికారికంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించింది. గత 2023 ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకాల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు.